తమిళనాడు వేల ఏళ్ల నాగరికత ఒక సంపూర్ణ కథ. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అది మానవ చరిత్రలో నిరంతరంగా కొనసాగుతున్న అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి. ప్రపంచంలో గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలు పుట్టకముందే ఇక్కడొక భాష, తమిళం, పరిపూర్ణంగా అభివృద్ధి చెందింది. సుమారు 5000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భాష ఇప్పటికీ జీవించి ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషగా గుర్తింపు పొందింది. చోళుల సామ్రాజ్యం, సముద్రాలను శాసించిన నాయకులు. తమిళనాడు చరిత్రలో చోళుల పాత్ర అసాధారణం. రాజరాజ చోళుడు కేవలం రాజు కాదు, ఒక విజనరీ అడ్మినిస్ట్రేటర్. ఆయన కాలంలోనే భూమి సర్వే చేసి ప్రతి అంగుళాన్ని కొలిపించి పన్నుల వ్యవస్థను శాస్త్రీయంగా అమలు చేశారు. ఇది నేటి రెవెన్యూ సిస్టంకు మూలం. అంతేకాదు, భారత చరిత్రలో మొట్టమొదటి బలమైన నౌకాదళాన్ని నిర్మించిన ఘనత కూడా ఆయనదే. మాల్దీవులు వరకు సముద్రం దాటి దండయాత్ర చేసిన మొదటి భారతీయ చక్రవర్తి కూడా ఆయనే. ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు తండ్రిని మించిన యోధుడు. దక్షిణ భారతదేశం నుంచి గంగానది వరకు సైన్యాన్ని నడిపించి గంగజలాలను తీసుకువచ్చి గంగైకొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించాడు. అంతేకాదు, మలేషియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలను సముద్ర మార్గం ద్వారా జయించిన ఏకైక భారతీయ చక్రవర్తి కూడా ఈయనే. ఇంజనీరింగ్ అద్భుతం. బృహదీశ్వరాలయం. తంజావూరులోని బృహదీశ్వరాలయం ప్రపంచంలోని గొప్ప రాతి నిర్మాణాల్లో ఒకటి. 216 అడుగుల ఎత్తు, సుమారు లక్షల టన్నుల గ్రానైట్. అసలు మిస్టరీ ఏమిటంటే, తంజావూరు చుట్టూ 100 కిలోమీటర్ల వరకు కొండలే లేవు. అయినా వేల టన్నుల రాయి ఎక్కడినుంచి తెచ్చారు? ఏనుగులతో 100 మైళ్ల దూరం నుంచి తరలించారు. పైగా గోపురం మీద ఉన్న 80 టన్నుల సింగిల్ స్టోన్ రాయిని ఎక్కించడానికి 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంపు నిర్మించి ఏనుగులతో లాగించారు. క్రేన్లు లేని కాలంలో ఇదొక అద్భుతమైన లాజిస్టిక్స్ సిస్టమ్. ఈ ఆలయానికి పునాది కూడా లేదు, కేవలం ఇంటర్లాకింగ్ స్టోన్ టెక్నిక్. 1000 సంవత్సరాలు గడిచినా, భూకంపాలు వచ్చినా ఇంచు కూడా కదలలేదు. కల్లనై ఆనకట్ట ప్రపంచానికే దిక్సూచి. కరికాల చోళుడు కట్టించిన కల్లనై ఆనకట్ట ఇప్పటికీ పనిచేస్తున్న ప్రపంచంలోనే అతి పురాతన డ్యామ్. సిమెంట్ లేకుండా, కాంక్రీట్ లేకుండా కేవలం రాళ్లతో ప్రవహించే నదిని నియంత్రించడమంటే ఇది నిజంగా సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్ క్లాస్. ఈ టెక్నిక్ను చూసే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి మీద ధవళేశ్వరం బ్యారేజి కట్టాడు. మహాబలిపురం సునామీ బయటపెట్టిన నగరం. పల్లవుల కాలంలో మహాబలిపురం ఒక అంతర్జాతీయ పోర్ట్. 2004 సునామీ సమయంలో సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు నీటి అడుగున దాగి ఉన్న భారీ గోడలు, శిల్పాలు బయటపడ్డాయి. అంటే అక్కడ 7 దేవాలయాలు, 7 పగోడాస్ నిజంగానే ఉన్నాయని శాస్త్రం నిర్ధారించింది. ధనుష్కోటి, రామసేతు. 1964 తుఫానులో మొత్తం మునిగిపోయిన నగరం ధనుష్కోటి. ఇక్కడి నుంచే శ్రీలంక వరకు సముద్రంలో కనిపించే ఇసుక తిన్నెలే రామసేతు. శాటిలైట్ చిత్రాల్లో ఇదొక మానవ నిర్మిత బంధనులా కనిపిస్తుంది. ఒకవైపు సముద్రం ప్రశాంతంగా, మరొకవైపు అలలతో ఉండటం ఇక్కడి భౌగోళిక వింత. ఆధునిక తమిళనాడు. సినిమా, రాజకీయం, క్రీడ. శివాజీ గణేశన్ నటనకు నిఘంటువు. కమల్ హాసన్ భారతీయ సినిమాకు టెక్నాలజీ తీసుకువచ్చిన వ్యక్తి. రజనీకాంత్ బస్సు కండక్టర్ నుంచి గ్లోబల్ సూపర్ స్టార్. రాజకీయాల్లో ఎంజీఆర్ హీరో నుంచి ముఖ్యమంత్రి. కరుణానిధి 5 దశాబ్దాల రాజకీయ మేధస్సు. జయలలిత అమ్మ, మహిళా నాయకత్వానికి ప్రతీక. క్రీడల్లో రవిచంద్రన్ అశ్విన్ ఆధునిక క్రికెట్లో అత్యంత తెలివైన స్పిన్నర్. ఎంఎస్ ధోని చెన్నై ప్రజల యొక్క థల. అబ్దుల్ కలాం ఈ నేల గర్వం. రామేశ్వరంలోని ఒక పేద కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతిగా ఎదిగిన ఏపీజే అబ్దుల్ కలాం ఈ నేల ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి. ఆయన జీవితమంటే డ్రీమ్, డిసిప్లిన్, డెడికేషన్. ముగింపు. తమిళనాడు అంటే కేవలం చరిత్ర కాదు, అది ఇంజనీరింగ్, అది నాయకత్వం, అది సినిమా,
అది శాస్త్రం, అది విశ్వాసం. రాజరాజ చోళుడి నుండి అబ్దుల్ కలాం వరకు ఈ నేల ఎప్పటికీ నాయకులను తయారు చేస్తూనే ఉంటుంది. ఇదొక రాష్ట్రం కాదు, ఇదొక నాగరికత.